కిష్కింద పూరి చేయడానికి శాండీ మాస్టర్ పడ్డ కష్టం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. శాండీ మాస్టర్ ఆయన చెయ్యాలనుకునే లాంటి యూనిక్ అండ్ ఛాలెంజింగ్ రోల్ అని కిష్కింద పూరి ఓకే చేశాక ఒక రోజు లుక్ టెస్ట్ పెట్టుకొని మూవీలో విశ్రవపుత్ర క్యారెక్టర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలని టీమ్ డిజైన్ చేసుకున్న ఒక 4 బాడీ పోస్టర్స్ ని శాండీ మాస్టర్ కి చూపిస్తే ఆ 4ని శాండీ మాస్టర్ ట్రై చేసి చూపిస్తే మూవీలో మనం చూసింది సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన దాంతోనే ప్రాబ్లం వచ్చింది. మూవీలో శాండీ మాస్టర్ సీన్స్ ని టీమ్ షూట్ చేసిన ప్లేస్ అంతా మట్టి రాళ్లతో ఉండటంతో శాండీ మాస్టర్ ఆ స్ట్రీట్స్ లో నడిచే పరిగెత్తే సీన్స్ చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళు పెట్టిన పొజిషన్ వల్ల స్లిప్పర్స్ నుంచి ఆయన కాళ్ళు బయటకు వచ్చేసి అక్కడున్న రాళ్లంతా కాళ్ళకి గుర్చుకుండేవాడు. అలా గుర్చుకుంటూ పెయిన్ ఉన్నా కానీ ఎన్నో రీటేక్స్ అంతే చేశారంట. అండ్ ఆయన ఫిలిం చేసిన అన్ని రోజులు ఇలాగే యాక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నీ దగ్గర బాగా పెయిన్ వస్తుంటే షూట్ బ్రేక్ అప్పుడు క్యారవాన్ లో కూర్చొని ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ ఆ పెయిన్ తోనే మూవీ అంతా కంప్లీట్ చేసి సినిమా అయిపోయాక చెక్ చేయించుకుంటే అన్ని రోజులు లెగ్ అలాగే పెట్టి షూట్ చేయడం వల్ల ఇలా ఉండే నీ ఇలా అయిపోయి లెగమెంట్ టేర్ ఇంజూర్ అయిందంట. దాని నుంచి రికవర్ అవ్వడానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని 1.5 months ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నారంట శాండీ మాస్టర్. నార్మల్ రోల్స్ కంటే ఇలాంటి రోల్స్ కొంచెం కష్టమే అయినా మరి ఇంత ఇంజురీ అయి నీ అంతా పెయిన్ వస్తున్నా కానీ అదేం స్క్రీన్స్ పై కనిపించకుండా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన శాండీ మాస్టర్ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్.